హలో అండి. గోరంటాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు కదా. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి. గోరింటాకు ఇది చాలా చిన్న చెట్టు అండి. చిన్ని చిన్ని ఆకులు ఉన్నాయన్నమాట. మా బిల్డింగ్ దగ్గరలో ఉంది గోరింటాకు చెట్టు. దీనివల్ల ఎన్ని యూజెసో తెలుసా అండి. చాలా యూజెస్. దీనివల్ల కాళ్ళకి వేడి ఏమైనా ఉంటే, కాళ్ళ పగుళ్ళు ఏమైనా ఉంటే, మాకు మా అమ్మమ్మలు చెప్పినదైతే కాళ్ళ పగుళ్ళకి గోరింటాకు రాసుకుంటే ఆ పగుళ్ళు వేడి ఉంటే తగ్గిపోతుంది అనేసి. ఇక్కడ చూడండి, మేము ఇంత చిన్న చెట్టుకి కొంచెం గోరింటాకు కోసుకున్నాం, కానీ చాలా బాగా పండిపోయిందండి. చిన్న ఆకు ఒకసారి ఆల్రెడీ వేసాము మిక్సీలో. ఇంతకుముందు అయితే రోట్లో వేసి దంచుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఇంకా అంత ఓపిక ఎవరికి లేదు కదా. అందుకోసంగా మేమైతే ఇలా మిక్సీలో వేసి ఒకసారి వేసాము. అది కొంచెం సగం ఎదిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకసారి వేస్తామన్నమాట. చిన్న దాంట్లో వేసి చూసాము, చిన్న గిన్నెలో అది కాలేదు, అందుకని పెద్ద దాంట్లో వేసామండి. చూడండి, అది కొంచెంగా అయింది. దాని తర్వాత ఇది కూడా వేసాం. అది కొంచెం కచ్చపచ్చగా దనిగిన తర్వాత ఇది కూడా వేసేసాం అన్నమాట. మా పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా చాలా కాలం తర్వాత గోరింటాకు పెట్టుకున్నాం. చూడండి, గోరింటాకు అయితే మిక్సీ పడితే ఎంత మెత్తగా అయిందంటే అంత బాగుండిందండి. మెహందీ తెలుసు కదా అందరికీ, కోర్ తెలుసు కదా, అంత బాగా అయింది. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా సున్నం వేసేవాళ్ళము, మట్టి వేసేవాళ్ళము, ఇంకేంటి చింతపండు వేసేవాళ్ళము, పెరుగు వేసేవాళ్ళము, లేకపోతే ఒక మజ్జిగ చుక్క వేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే చింతపండు అవైలబుల్గా ఉందనేసి చింతపండు వేసానండి నేనైతే. అది చూడండి, అది మిక్సీ పడుతుంటేనే మా పాప చేయి చూడండి రెడ్గా పండిపోయిందనమాట. ఇంకా చాలా అంటే చాలా, నాకు చాలా బాగా నచ్చింది. గోరింటాకు చాలా పండుతుంది చూడండి. ఇక్కడ నేను చింతపండు వేస్తున్నాను. ఈ గోరింటాకు దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. వెంట్రుకలు తెల్లగా ఎవరికైనా ఉంటే ఈ గోరింటాకు మంచిగా ఇలా మెత్తగా చేసి రాసుకుంటే అది ఎంత నల్లబడతాయంటే, ఫస్ట్ రెడ్ కలర్లో వస్తాయి, తర్వాత మంచిగా నల్లబడుతూ ఉంటాయి అన్నమాట. దెబ్బలు తగిలిన చోట గోరింటాకు రాసుకుంటే త్వరగా దెబ్బలు తగ్గిపోతాయండి. అరికాళ్ళలో మంటలు ఏమైనా ఉంటే మంటలు కూడా తొందరగా పోతాయి. తలలో ఏమైనా చుండ్రు ఉందనుకోండి, ఈ గోరింటాకు రాసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. దీనివల్ల ఏదైనా వేడి ఉంటే, ఎండాకాలంలో పెట్టుకుంటారు చాలా వరకు, వేడి ఉంటే తగ్గిపోతుంది అంటారనమాట. అదైతే నిజమే. ఇక్కడ చూడండి, మా పాప చెయ్యి ఎంత బాగా పండిపోయింది కదా. మెత్తగా మిక్సీలో వేస్తే భలేగా అయిందండి. చూడండి, ఆ గ్రీన్ కలర్ చిన్న బౌల్లో వేసాము. అస్సలు నాకు చూస్తుంటేనే భలేగా అనిపించింది. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి ఒక చిన్న ముద్ద వేస్తారండి. అయితే అసలు రీజన్ ఏంటంటే, లోపల ఉన్న పిల్లలకి అనారోగ్యం ఏం కలగకుండా వేస్తారంట ఆయుర్వేదికంగా. కానీ మన అమ్మలు నాయనమ్మలు ఏం చెప్తారంటే, నీకు పుట్టబోయే పాప కానీ బాబు కానీ ఎర్రగా పుట్టాలంటే గోరింటాకు ముద్ద మింగాలి అనేసి. అదైతే నాకు చాలా నవ్వొచ్చింది. బట్ వాళ్ళైతే చెప్పింది కరెక్టే, కానీ రీజను ఇదన్నమాట. ఇంకా చూడండి, మేము ఇక్కడ మెత్తగా రుబ్బేసాము. చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చిందండి. ఆయుర్వేదంలో దీనికి చాలా యూజెస్ ఉన్నాయి. బ్లడ్ సర్క్యులేషను ఇంప్రూవ్ అవుతుందంట. ఇంకా మంచిగా రక్త సరఫరా మంచిగా జరిగిపోతుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. దీనివల్ల కడుపు నొప్పి, తలనొప్పి కూడా తగ్గుతుందంటండి. చాలా యూజ్లు ఉన్నాయి కదా. మీకు ఎక్కడైనా దగ్గరలో దొరికితే మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మా దగ్గరలోనే ఉంది. ప్రజెంట్గా నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా మా పిల్లలు, మేము అందరం ఇలాగ కూర్చొని గోరింటాకు పెట్టుకుంటున్నాం అనమాట. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఒక చుక్క చందమామ, మేమందరం కూడా అదే డిసైడ్ అయిపోయామండి. మా అమ్మ మాకు ఎలా పెట్టేదో నేను అది చెప్తే మా పిల్లలు కూడా చందమామ, చుక్కలు చూడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా చూపిస్తున్నారో ఇలాగే మేమందరం పెట్టుకున్నాము. మా పిల్లలు ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారు, పక్కన పిల్లలు కూడా పెట్టారు. చూడండి ఎంత బాగా చందమామ చుక్కలు బాగున్నాయి కదా. ఈవినింగ్ టైంలో పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా ఒక చందమామ వేసి దాని చంద్రుడు, చుక్కలు ఇలాగనమాట. చాలా బాగా చూడడానికి బాగుండింది. అయితే మేము పెట్టుకునేసరికి వర్షం వచ్చిందండి. వర్షం చూడండి, వర్షంలో తడవాలని ఎంతమందికి ఉంటుంది. నాకైతే చాలా అనిపించింది. నేను గోరింటాకు పెట్టుకునే ఉన్నాను.
ఒక్కసారి తడుద్దామని కిందకి వెళ్ళానండి. నాకైతే భలేగా అనిపించింది. ఎండలు చాలా ఉన్నాయి. అదే టైంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. ఎందుకో నాకు ఒకసారి తడవాలనిపించింది. నేనైతే ఒక్కసారి కిందకి వెళ్ళి ఇలా తడిచాను. చూడండి నా చేతి కూడా ఎర్రగా బండిపోయింది. బాగుండింది కదా, గోరింటాకంతా తడిసిపోతుంది. తడిచినా పర్వాలేదు కదా అనేసి నేను అలాగే తడుస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అదెంత ఒక 15-20 మినిట్స్ వచ్చిందండి అంతే. చూడండి ఈ గోరింటాకు ఎంత బాగా మా పిల్లలు ఒక దిల్ షేప్ పెట్టారు చూడండి. బాగుంది కదా. దీనికి అర్థం ఏంటి మీకు ఒకవేళ తెలిసింటే నాకు చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి, నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా గోరింటాకు ఎలా పండిందో చూడండి, బాగుంది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.